జరిగిపోయిన తర్వాత వాళ్ళ బతుకు బతుకుతున్నారు. వాళ్ళేం బాగా గౌరవంగా బతకట్లేదు. పాకిస్తాన్లో 190 మంది పౌరులు ఎందుకున్నారు అనుకుంటున్నారు? అక్కడ మెజారిటీ ప్రజల మద్దతు ఉన్నటువంటి నాయకుడిని వాళ్ళ మిగతా నాయకులందరినీ ఇమ్రాన్ ఖాన్తో సహా జైల్లో పెట్టారు. ఆక్రమిత కాశ్మీర్ మాదని చెప్పి అనుకుంటున్న వాళ్ళు అక్కడే జనం ప్రతిఘటిస్తున్నారు. మన మన కాశ్మీర్లో ఒక్కళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళని ఇప్పుడు కోరుకున్నారు. పూర్వం మూర్ఖులుగా కోరుకున్నారు పాకిస్తాన్తో కలవాలని. ఇప్పుడు ఒక్కడన్నా కోరుకుంటున్నాడు చూడండి. అది విఫల రాజ్యం పాకిస్తాన్. విఫల రాజ్యంతో మనం పోటీ పడితే ఎట్లా? కాబట్టి ఇక్కడ ఈ దేశంతో ఉంటే ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ విశ్వాసాన్ని కాశ్మీర్ ప్రజలు కల్పించాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ చూద్దాం దీర్ఘకాలంలో. మిగతా పాకిస్తాన్ మనకెందుకు గొడవ? వాళ్ళని తీసుకుంటే మనకు దేశంలో కయ్యాలు పెరుగుతాయి. మళ్ళీ రాజకీయంగాను సామాజికంగాను ఆర్థికంగా దాన్ని సమన్వయం చేసుకోవడం కష్టం అవుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావాలనుకుంటే ఆర్థిక సంబంధాలు పెంచుకుందాం, ఆర్థికంగా వాళ్ళు పెరగాలని కోరుకుందాం, వాళ్ళు సాయం చేద్దాం. బంగ్లాదేశ్ పెరుగుతుంటే మనం సాయం చేశాం. ఇప్పుడు కొంచెం కయాన్ని దిగుతుంటే మనం మౌనంగా ఉంటున్నాం. ఇంత పెద్ద దేశం పెరుగుతుంటే పక్క దేశాలు కూడా లాభపడితే ఉపయోగించుకుంటాయి. ఉపయోగించుకోకుండా నష్టపోతారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఎప్పటికైనా పాసిబుల్ అవుతుందా? మళ్ళీ మన చేతిలోకి వస్తుందా? చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆనాడు కూడా వ్యూహాత్మకంగా చేశారని అంటారు నెహ్రూ గారు. వదిలేశారు. లేకపోతే భారత సైన్యం అక్కడ ఆక్రమణదారులను తిప్పికొట్టే అవకాశం ఉన్నా కూడా షేక్ అబ్దుల్లా కోరిక మేరకు ఆయనకు రాజకీయ బలం ప్రస్తుతం మన ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్లో మాత్రమే ఉంది కాబట్టి ఆ నార్థన్ టెరిటరీస్ వదిలేశారని అంటారు. నిజమా కాదో చరిత్రకారులు తలచాలి. కాబట్టి మనం ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. చట్టపరంగా సార్వభౌమత్వం రీత్యా అంతర్జాతీయ న్యాయ సూత్రాల రీత్యా ఇది మనకు దానిలో ఏమాత్రం వివాదానికి తావులేదు. అయితే వాళ్ళ ఆక్రమణలో ఉన్నది. ఎప్పుడు ఎలా పరిష్కారం అనేది మనం సమయం చూద్దాం. ఎందుకంటే డెంగ్ షాపింగ్ ఎప్పుడు అనేవాడు చైనా నాయకుడు, చాలా విజ్ఞత గల నాయకుడు ఆయన. ముందు మన బలాన్ని పెంచుకుందాం, మన భవిష్యత్తును కాపాడుకుందాం, మన దేశ ప్రజల అవసరాలు తీరుద్దాం. అన్ని సమస్యల పరిష్కారం వెంటనే వచ్చే తరం పరిష్కారం చేసుకుంటుంది. అంతేగాని తొందరపాటు పడద్దని చెప్పేవాడు. ఆ కారణంగానే చైనా అంత బలంగా ఇవాళ దినదిన ప్రవర్ధమానమై అమెరికాకి డ్యూటీగా పెరిగింది. మనం పెరగాలి. ఆర్థికంగా సైనికంగా పెరిగి ఎవ్వరూ కూడా మన వంక చూడలేనటువంటి పరిస్థితి తీసుకురావాలి. అంతే తప్ప గిల్లి కజ్జాల్లో పెట్టుకుని మన శక్తి వృధా చేసుకుని ఆవేశానికి లొంగి మన భవిష్యత్తుకి దెబ్బ తీసుకోకూడదు.